ఓటు హక్కు వినియోగంలో పల్లెటూర్లు చూపుతున్న ఆసక్తి పట్టణాలు చూపడం లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తలపట్టణ కేంద్రంలో తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యగరుడ యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని సైకిల్ తొక్కి ర్యాలీని ప్రారంభించారు. ఓటు హక్కు మన బాధ్యత అంటూ చిన్నారి విద్యార్థులతో పాటు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో పట్టణాల కంటే గ్రామాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుందని, చదువుకున్న వారే ఓటింగ్కు దూరంగా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఓటు కేవలం మన హక్కు మాత్రమే కాదని, దేశంలో మనకంటూ ఉండే ఒక గుర్తింపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో 16వసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని 25 జనవరి రోజు మన ఓటు మన హక్కుగా, వాస్తవంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే మనం ఎంచుకునే ప్రజాప్రభుత్వం ప్రజల ఆలోచన విధానానికి, ప్రజలకు సేవ చేసే విధానాన్ని లేదా ప్రజాస్వామ్యం రక్షించే విధానాన్ని మనం మిగిల్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓటు హక్కు అనేది చాలా అనివార్యం. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటా, పల్లెటూరులో అవగాహన ఉంది. సర్పంచ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో చూస్తూ ఉంటాం, 95% పైబడి ఏదైనా అనివార్య కారణాల వల్ల మాత్రమే వాళ్ళు ఓటు ఉపయోగించుకోరు, లేదా ఖచ్చితంగా ఓటు ఉపయోగించుకుంటారు. కానీ నేను మెయిన్ సిటీస్లలో మొన్న ఇన్ఛార్జిగా ఉన్నా, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకోవడం లేదు. ఓటు హక్కు అనేది వాస్తవంగా మన లైఫ్కు మనం నిజంగా బ్రతికున్నామని చూపించడానికి ఒక ఆధారం. ఈ దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యం నెలకొల్పుకొని, తద్వారా ఈ దేశ బీద బడుగు బలహీన ప్రజల కోసం సంక్షేమం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవాలా. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఓటు హక్కును వినియోగించుకుందాం.